హృదయపోతుందయ్యా, నా ప్రాణము హృదయపోతుందయ్యా. నా యొక్క జీవితంలో అన్ని వేదనలు కలుగుచున్నాయి తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాయి, నీ బంగారు పాదములు నీ హృదయములో నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప సమయం, యేసయ్యతో మాట్లాడే సమయం. నీ హృదయము తెరువు, పెదవులు కాదు, ఒక మంచి ఆలోచన. దేవా, నన్ను ఈ రోజు ఒక గొప్ప ప్రాంతంలో నడిపించు, ఒక గొప్ప మార్పులో నడిపించు, ఒక గొప్ప దీవెనలో నడిపించండి ప్రభువా. నేను పనికిరాని పాత్ర లేకున్నానయ్యా, నేను ఒక మార్గంలో లేను ప్రభువా, ఒక దారిలో లేనయ్యా. ఎంతో భయంకరమైన వేదనలు, భయంకరమైన దుఃఖాలు. అందరూ యేసయ్య సన్నిధిలో హృదయము పట్టిన ఎన్నాళ్ళు బాధలు, ఎన్నాళ్ళు ప్రభు, ఈ వేదన ఎన్నాళ్ళు, ఈ దుఃఖము ఎన్నాళ్ళు ప్రభు. ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి. నేను నీ పాదములు విడవను. ఎవరి పాదాలు, ఎవరు దేవుని పాదాలు విడవకూడదు. గట్టిగా పట్టుకో అమ్మా. హృదయం తెరువు, హృదయం తెరువు. చీకటి ఉంది తొలగిపోవునట్లు, దయ్యపు కార్యములు తొలగిపోవునట్లు, మంత్ర శక్తి కార్యములు తొలగిపోవునట్లు, దురాత్మ శక్తి కార్యములు తొలగిపోవునట్లు నీ హృదయం ఓపెన్ చేయి. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. మనం ఎక్కువ రోజులు ఉండడానికి రాలా, జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఎప్పుడేమైపోతామో తెలియదు. ఆ దినములు రాకముందే, ఆ రోజులు రాకముందే, ఆ ప్రాణం విడిపోకముందే మనమందరం హృదయము తెరిచి నీ ఆత్మ నాలో పంపించండి ప్రభు. నీ బలమైన ఆత్మ నాలో పంపించండి. ఈ శ్రమ, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ వేదన, ఈ కష్టము, ఈ నష్టము, ఈ అపవాదమైన క్రియలు నాలో నుండి విడిపించండి. రా, నా మధ్యలోకి రా. యేసయ్యా, నా హృదయములోకి రా. నా హృదయం అంధకారమైపోయింది ప్రభు. యేసయ్యా, నేను తప్ప నాకెవరు ఉన్నారయ్యా? నేను ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఎవరి పాదములు పట్టుకుంటే నాకు సహాయం దొరుకుతుంది? కొండల తట్టు చూసినా నాకు సహాయం దొరకదు అయ్యా. నేను జనముల తట్టు చూసినా నాకు సహాయం దొరకదు. నువ్వు రండి అయ్యా, నువ్వు రండి ప్రభు. నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నా పిల్లల